HBD, TBD, happy birthday TBD. So, wish them all the very best, Dharamji and Sunilji. Welcome to South Cinema Entertainment Industry through this TBD app and through our dearest friends DS Rao Garu and Director Samudra. They are the best people to travel with, and I am sure next year in the same venue we are going to have a big blast and grand celebrations of your first year annual day. So definitely it is going to rock, and the kind of guests today attended, everybody is really wanting one new avenue for their content. So it is you have created a new platform for all the aspiring filmmakers in down south and especially Tollywood. So wish them all the very best. Thank you so very much. Good luck team TBD. డిజిటల్కి స్వాగతం. ఇండస్ట్రీకి చాలా అవసరం. నాకు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందంటే చిన్న సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు చిన్న నిర్మాతలే రేపొద్దున్న బిగ్ ప్రొడ్యూసర్స్ అయిన చాలామంది ఉన్నారు, అలా అవుతారు కూడా. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ ఓటీటీ అనేది ఇదివరకు శాటిలైట్ మనకి ఎలా అవసరం, ఇప్పుడు ఓటీటీ అనేది బాగా కీలకం. సో వెల్కమ్ సార్. నిజంగా ఇండస్ట్రీ తరఫున వెరీ వెరీ హ్యాపీ, అందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు అందరు సినిమాలు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న ప్రొడ్యూసర్లకి చాలా హోప్ఫుల్. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్లు తెలుగులో రాబోతున్నాయి అనేది ఆయన మాటల్లో విన్నా. డెఫినెట్లుగా చిన్న ప్రొడ్యూసర్లకి ఒక పెద్ద వరం, అందులో డౌటే లేదు. సో మాలాంటి డైరెక్టర్లకు కూడా పని లేదన్న బాధ లేదు. ఆ రేంజ్కి ఈ ప్లాట్ఫామ్ రాబోతుంది. టీబీడీ త్రిబాణధారి, 3 బాణాలతో వస్తున్నారు, ఒక బాణం కూడా కాదు. దీని రేటు కూడా ఎవరు ఊహించలేరు, ఆయన చెప్తారు. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది, నాట్ ఓన్లీ సౌత్, వరల్డ్ వైడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక అమెజాన్ లాగా, ఒక నెట్ఫ్లిక్స్ లాగా మళ్ళీ ఒక టీబీడీ అనేది నిలబడుతుంది. ఇట్స్ ఎ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ అండి అందరికీ. టీబీడీ ఓటీటీ లాంచ్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా టీబీడీ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త డిజిటల్ టీబీడీ ప్లాట్ఫామ్ ఈరోజే ఇక్కడ మన హైదరాబాద్లో ప్రారంభమైంది. అందుకు ఫస్ట్ థ్యాంక్స్ గుప్తా గారికి చెప్తున్నాను. ఫస్ట్ మా సౌత్ ఇండియా సైడ్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇది ఈ రోజున ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఓటీటీ ఛానల్ ఎంటైర్ వరల్డ్ మాత్రం ఉంది, దుబాయ్ బేస్డ్. బట్ మనకి ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ లాగా, ఒక అమెజాన్ లాగా, ఒక ఆహా లాగా, ఒక సోనీ లైవ్ లాగా, ఇట్లాగా ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా ఇది తయారైంది. ముందు ముందు కూడా వాటంత స్థాయికి ఎదుగుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రొడ్యూసర్స్ సినిమాస్ తీశారు, కానీ వాటి ఆఫీస్ ఏదో తెలియదు, అక్కడ ఎవరు సేల్స్ మాట్లాడుతున్నారో తెలీదు. కానీ లక్షలు పెట్టి కోట్లు పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్కి మాత్రం నో ఎంట్రీ, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో అలాంటిది లేదు, నో మీడియేటర్స్, డైరెక్ట్ నేను డిఎస్ రావు గారే ఇక్కడ చూసేది. మంచి కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మంచి కంటెంట్ తయారు చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను అందుబాటులో ఉంటాను, డిఎస్ రావు గారు అందుబాటులో ఉంటారు. నా గురించి మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఒక ప్రపంచంలోనే ఒక నంబర్ 1 స్థాయికి అందరం కష్టపడి తీసుకెళ్దాం. ఆ మాట మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నా. అలాగే ఇందులో ఓన్లీ సినిమాలే కాదు, వెబ్ సిరీస్, ఆల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సినిమాలని తీసుకుంటాం. సో అంతేకాకుండా ఇంకా వరల్డ్ వైడ్ సినిమా రిలీజు, త్వరలో ఆడియో కూడా ప్రారంభించబోతున్నాం, ఆడియో ప్లాట్ఫామ్. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇంకా ముఖ్యంగా ఏంటంటే పెద్ద సినిమాలు కూడా అండి, పెద్ద సినిమాలు తీసుకుంటారు, చిన్న సినిమాలు తీసుకుంటారు, వెబ్ సిరీస్ నిర్మిస్తారు, డైరెక్ట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ సగం వాళ్ళు పెట్టుకుంటే సగం ఈ ప్లాట్ఫామ్ కూడా ఫైనాన్స్ సపోర్ట్ చేసి 2 బ్యానర్లతోటి కూడా ప్రాజెక్టులు చేస్తుంది. సో ఇంత మంచి ఉద్దేశంతో ఫస్ట్ సౌత్లోనే హైదరాబాద్లోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి
వచ్చినందుకు. సార్, ఇట్స్ మై ప్రామిస్, డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిఎస్ రావు గారిని, నన్ను, మా ఇద్దరిని నమ్మి ఈ టోటల్ సౌత్కి మమ్మల్ని హెడ్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు మా సినిమాలు 2 ఆల్రెడీ ఓకే చేశారు. థ్యాంక్ యూ సునీల్జీ. అలాగే మా పిల్లల సినిమా కూడా నేను ఒక బడ్జెట్ చెబితే కాదు, ఇంత బడ్జెట్లు చేయండి హ్యాపీగా అని చెప్పినందుకు థ్యాంక్ యూ గుప్తాజీ. ఆ సినిమా పేరు దో కమీనే. మా ప్రొడ్యూసర్ చంద్ర గారు, ప్లీజ్ కమ్, రండి 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 రండి. ఆ సినిమాని మా చంద్ర గారు, కోటేశ్వర గారు రండి, మా పార్ట్నరు వరదరాజు గోవిందం అండ్ దో కమీనే ఈ సినిమాలు చేస్తున్నాం మేము. ఈ 3 సినిమాలు ఓకే చేశారు. ఇంత హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్లో ఈ సినిమా ఫైనల్ చేయటం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గుప్తా గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. Here is all Do Kamine's senior technician, but the main technician is there, the hero. Please come here. Please welcome him. He is one of the Kamina. Come. If you look at his face, you will see energy into him. Just see the smile. That's why his father has kept the name Do Kamine. One is not here, second is here. The title is so hit. See, think how the picture will go. God bless you. Good evening, my dear producers, అలాగే పాత్రికేయ సోదరులు. సుమారుగా నేను ఇండస్ట్రీకి వచ్చి 95లో వచ్చాను. అలా అడుగులు వేసుకుంటూ నేర్చుకుంటూ ఇలా ప్రొడ్యూసర్గా అవతరించి, ఆర్టిస్ట్గా వచ్చి ప్రొడ్యూసర్గా అవతరించి ఎన్నో అనుభవాలతో, ఎన్నో చేదు అనుభవాలు, తీపి అనుభవాలతో ఇండస్ట్రీలో ఏదో నాకంటూ ఒక గూగుల్లో ఒక పేజీ సంపాదించుకున్నానని అనుకుంటున్నా. ఇక మన ఓటీటీ విషయానికి వస్తే, బ్రదర్ నన్ను పిలిచి ఇలా అనుకుంటున్నాము, ఇలా గుప్తా గారు, సునీల్ గారు ఇలా దుబాయ్లో ఈ ప్రోగ్రాం, ఇలా ఈ ఓటీటీ లాంచ్ అయింది. దీన్ని గ్రాండ్గా మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అందించాలి. చిన్న నిర్మాతలు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక సినిమా అమ్మాలంటే ఉండటానికి 4-5 ఓటీటీ ఛానల్స్ ఉన్నా ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు డోరు కొట్టినా ఎవరు తలుపు తీరు చిన్న నిర్మాతలకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ గడుపుతున్నారు నిర్మాతలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఓటీటీ ఛానల్ వచ్చి, అది ముఖ్యంగా ఎవరు పిలిచినా పలికే ఒక సముద్ర కానివ్వండి, నన్ను తీసుకోండి, నేను ఎవరు ఫోన్ చేసినా పలుకుతాను. ఇలాంటి వాతావరణంలో ఒక ఓటీటీ ఛానల్ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలని నేను చెప్పడం జరిగింది. మన గుప్తా గారికి కూడా ఏ విషయం అయినా, ఇప్పుడు కొన్ని ఓటీటీ ఛానల్స్ చూస్తున్నాం మనం, ప్రొడ్యూసరు ఒక వాళ్ళకి సినిమా ఇచ్చేసి డబ్బులు అడిగే దమ్ము కూడా లేదు. వాళ్ళు ఏదో షేర్ బేసిస్లో ఇస్తారు, ఇస్తే తీసుకుంటున్నారు. ఎంత వస్తే అకౌంట్ కూడా వాళ్ళు ఇచ్చిన అకౌంటే మనం తీసుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసరు కాలం గడుపుతున్నాడు, అడగలేక కూడా. కొన్ని సినిమాలకి కంటెంట్ బాగుండాలి అంటారు. ప్రతి ప్రొడ్యూసర్ కంటెంట్ బాగుండాలనే సినిమా చేస్తాడు. ప్రతి డైరెక్టరు అదే ఉద్దేశంతో సినిమా చేస్తాడు. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు గుప్తా గారికి కూడా మేము చెప్పింది ఏంటంటే, సార్ మా ఆధ్వర్యంలో ఓటీటీ ఛానల్ విజయవంతం కావాలంటే మీకు ఇష్టమైతే ఒక కంటెంట్ చూస్తారు. గుప్తా గారు లిజన్ హియర్, మీకు ఇష్టం, ఎందుకంటే ఇక్కడ మేమిద్దరం ఫేస్ వాల్యూతో ఒక ప్రొడ్యూసర్కి డిసైడ్ చేస్తాం కదా. మీకు ఇష్టమైతే ఒక సినిమాని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినాక ఒక అమౌంట్ ఏదో ఫిక్స్ అవుతారు కదా. డెలివరీ అప్పుడు ప్రొడ్యూసర్కి హ్యాపీ చేసి మీ డెలివరీ తీసేసుకుని ప్రొడ్యూసర్ని కూడా హ్యాపీ చేస్తే మీకు ఎనలేని కీర్తే కాదు, ఎక్కువ సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీకే ఇవ్వాలని ప్రొడ్యూసర్లు తాపత్రయపడతారు.
ఇక్కడ పేమెంట్ విషయంలో రాజీ పడకూడదు. మీరు రూపాయి ఇవ్వండి, రూపాయి ఇవ్వండి, అది వేరే విషయం, మాట్లాడుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చిన రోజు మీకు ఎంత ఛానల్కి ఎంత పేరు వస్తుందో ఉన్న ఛానల్స్ అన్నింటినీ బీడ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఇలా చేయగలిగితేనే మేమిద్దరం సక్సెస్ఫుల్గా చిన్న నిర్మాతలకి వాళ్ళు అనుకున్న విధంగా మేము చేయగలుగుతాం. అది నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా అగ్రీడ్, ఈ విధంగా ముందుకెళ్తారు. మా తర్వాత రోజుల్లో మీరు నిర్మాతలందరూ ఈ సినిమానే కాదు, పెద్ద హీరోలు సినిమాలు కూడా కావాలని అడిగితే నేను అదే చెప్పాను, సార్ మీరు 4-5 సినిమాలు ప్రూవ్ చేసుకోండి, పేమెంట్ విషయంలో కరెక్ట్గా చేయండి. పెద్ద సినిమాలు ఏంటి సార్, వాళ్ళు కూడా దిగొచ్చి మీ సినిమాలు కొనే స్థాయికి నేను వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా మన సినిమాలు కొంటారు. కేవలం ఎవరు చేసేదైనా వ్యాపారం డబ్బు కోసమే కదా, డెఫినెట్గా కొంటారు. ఎందుకు కొనరు? నేను ఆ రోజుల్లో పిల్ల జమీందారు సినిమా చేసినప్పుడు, మిస్టర్ నోకే సినిమా చేసినప్పుడు ప్రెస్ సోదరులు మీకు అందరూ తెలుసు, ఇండస్ట్రీ అంతా నా ఇంకా చూసింది. తర్వాత 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఆటోమేటిక్గా మనం డౌన్ అవుతాం. ఇది సర్వసాధారణం. అట్లాగే నేను చెప్పేది అదే, ఇప్పుడు గుప్తా గారికి కానీ సునీల్ గారికి కానీ మీరు విజయవంతంగా అన్నీ చెయ్యండి. మీకు పెద్ద సినిమాలు మీ ప్లాట్ఫామ్లోకి వచ్చే పూచి మా ఇద్దరిది. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. కాదు చెప్తాను, సునీల్జీ మా పత్రికా సోదరుల సమక్షంగా చెప్తున్నాను, మీకు మీరు సినిమా కమిట్ అయ్యేటప్పుడు ఎనీ అమౌంట్ మీరు ఫిక్స్ అవుతారు కదా, ఆ అమౌంట్కి మీరు నిలబడి డెలివరీ టైంలో వాళ్ళకి పేమెంట్ ఇవ్వండి. మీ ఛానల్ని ఉన్న ఛానల్స్ అన్నిటికంటే తారాస్థాయికి తీసుకెళ్తాం మేము. అండర్స్టూడ్ వాట్ ఐ సే? ఆ బాత్ కరీ సార్. అందరికీ నమస్కారం. ఇది యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ టీబీడీ బేస్డ్ ఇన్ దుబాయ్, గుప్తా గారు, సునీల్, మన డిఎస్ రావు గారు అండ్ సముద్ర గారితో ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ హెస్ బికమ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నౌ. అందరూ ప్రతి ఓల్డ్ ఇంటికాడ మన ఓటీటీలో కావాలి. కొత్త ఓటీటీలు వచ్చి కొంచెం కాంపిటీషన్ పెరిగి, సో ప్రొడ్యూసర్స్కి మాకు కొంచెం వీలుగా ఉంటుందన్నమాట, రెవెన్యూస్ పెరుగుతాయి. సో అందుకని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ that new OTT has been launched here, and I am sure this will flourish like anything, and with the support of Mr. Gupta and Sunil and the team and the backing by the people they have got in the Middle East, I am sure it will grow from step by step to a large extent. It will become one of the popular OTTs in India and maybe later abroad. Thank you. All the best to TVD OTT యాప్. సునీల్ గారు అండ్ గుప్తా గారు అండ్ డిఎస్ రావు గారు, సముద్ర గారు, అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త ఓటీటీ చాలా అవసరం అందరు ప్రొడ్యూసర్స్కి. అందరికీ ఇది సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ టీవీడీ టీమ్. ఈరోజు ఈ ప్రయత్నం చాలా ఆనందంగా ఉందండి. మంచి సినిమాలకి అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మా సముద్రన్న దీనికి సీఈఓగా ఉన్నారు. నా నమ్మకం ఏంటంటే ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ ఓటీటీలో కూడా మంచి టేస్ట్ ఉన్న మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. టీబీడీ కంగ్రాచులేషన్స్. మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గుప్తా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిఫరెంట్గా చిన్న సినిమాలకి మంచి అవకాశాలు ఉంటాయి. చిన్న సినిమాలు మంచి సినిమాలు చేసి మన సముద్ర కానీ రావు గారిని నేను కలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. I especially invite the 2 guests coming from Dubai here, Gupta ji and Sunil ji. And I personally think you selected some hardworking people to be your CEOs down south. And hopefully this will be a good avenue for a lot of them, because the more the competition is there, the more choices we will have to take. Do justice to the small productions which good value of a movie. Thank you very much and all the best to you.
Namaste, Assalamu alaikum, good evening to this beautiful city of love, I can say, the Hyderabad, the Telugu industry, all the producers over here, the directors, the DOP, the senior technicians and everyone. Thank you so much, and I am honored to be here and just launching our app, firstly from the city Hyderabad itself, Telangana. Thank you so much. Thank you. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా ఈ టీబీడీ అంటే సౌండ్ బాగుందండి, టీటీడీ రేంజ్లో ఉంది, వెరీ హ్యాపీ. ముందు జనాలందరికీ మన టీటీడీ ఛానల్ ఎలాగైతే రీచ్ అయిందో ఆ సౌండింగ్లో ఉంది టీబీడీ అనేది. ముందుగా సునీల్జీ మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఎంచుకున్న సముద్ర గారు, రావు గారు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి. వాళ్ళు కూడా దీన్ని బాగా ముందుకు నడిపిస్తారని, ఇది బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు చిన్న సినిమాలు అనే దానికి ఏదో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నట్టుగా ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు వాటికి బాగా సపోర్ట్ చేస్తారని, ఇది కూడా ఈ డిజిటల్గా వర్కౌట్ అయ్యి అందరికి మంచి పేరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీడియా. చిన్న సినిమాలన్నీ వీళ్ళు కొనడానికి ముందుకు వచ్చారు. సో వీళ్ళను ప్రోత్సహించి ప్రతి సినిమా వీళ్ళు కొనేటట్టుగా చూసి వచ్చే సంవత్సరం కల్లా ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ చేయాలని కోరుకుంటున్నా. గుప్తాజీ గారు, థ్యాంక్ యూ. టు అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ధర్మాజీ అండ్ సునీల్ గారు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఎన్ని వచ్చినా మనం తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. అలాగే ఈ టీబీడీ ద్వారా వచ్చిన మన ధర్మాజీ గారు, వాళ్ళకి గుడ్ లక్ చెప్తూ మన ఇండస్ట్రీకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మనకున్న ప్లాట్ఫామ్స్ ఇది ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. It doesn't matter it's a small budget or it's a big budget. Like there was a movie in our Hindi industry, it was having a very big stars like Amitabh Ji, Amir Khan, Katrina Kaif, all that. It gone a very big flop because the content was not there. We think if the content is good, either it's a short film or it's a movie or it's a web series, even with the new actors, if the content is good, we are going to grab it. In our sense, content is the king. Hi Gupta Garu. Yeah. Is there any point to choose Tribandhari name? Yeah. आज मैं यहाँ पे जो भी हूँ श्याम बाबा की आशीर्वाद से हूँ, तो इसलिए इससे अच्छा नाम और कोई नहीं सूझा. हाँ, I will explain you. Today I am here with the blessings of Lord Shyam Baba, and this is the symbol of Bhagwan Shyam. He is called the Kaliyug Deta also, and his symbol is Teen Bandhari. That's why we kept this name. Now it's little bit confusing if we are launching TBD in Telugu or Telangana, so somebody will think, oh, it's starting from T, Telangana. So let them think, हमको हमारा, we are getting our thing, they are getting their things. Super. Telugu bhi, it's Tamil also, it's everything. Yeah. Rao garu. Sir. నమస్కారం సార్. అంటే చిన్న సినిమాలకి ఇప్పుడు మీరు ఒక భరోసాగా ఈ సినిమాని లైక్ ఈ యాప్ని తీసుకొస్తున్నారు. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ ఫర్. అండ్ అంటే చిన్న సినిమాలను మాత్రమే తీసుకోవాలి అన్న మోటో ఏదైనా ఉందా లేదా పెద్ద సినిమాలు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎంతవరకు బడ్జెట్ ఉంటుంది ఏంటి? డెఫినెట్గా యాక్చువల్గా వీళ్ళ ఏం అసలు పెద్ద సినిమాలు కూడా తీసుకోవాలని ఉంది. అయితే సముద్ర గారు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే కొన్ని చిన్న సినిమాలు తీసుకుని సక్సెస్ఫుల్గా మనం మార్కెట్లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మనకు పెద్ద సినిమాలు కూడా ఈజీగా వాళ్ళు కూడా మనకి ఇవ్వాలనుకుంటారు. మనం బై చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అది నేను చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే తీసుకుంటారా? ఎందుకంటే చాలామంది వాళ్ళ కాపీస్ సినిమాలన్నీ స్టోర్డ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో ఆ సినిమాలు కూడా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? We are interested in buying
100 years movies also. We are interested in buying 1 month back movies also. But the content should be good. Now, if any producer from here, if they want to approach us, they can just connect with these two guys, our CEO of South Zone, Mr. Samundra and Mr. Rao. And I can say now we are a family. You just approach to them and you will be able to get all your answers. One thing I would like to say, why we started from here, because everywhere you see South Indian peoples are pan world. Like Sri Lanka is a very big market, Singapore is a very big market, Mauritius is a very big market, Malaysia is a very big market, of course UAE is there, Thailand is a very big market of South Indian movies. Even in India also, in our industry, in the Hindi industry, they are making a copy from the South movies only. So going from there, copying it, we thought to directly come over here and grab this opportunity and start this business. Hi sir, presently. థ్యాంక్ యూ బాబా. నీ యొక్క క్వశ్చన్ అందరి మనసులో ఉన్న సందేహాలకు సమాధానం వచ్చేసింది. Hi sir, presently there are many OTT platforms, from the regional places to the international. But whenever the film is releasing in the morning, we can see that in the evening only in many websites like piracy. So how are you going to overcome that problem? Sir, this question is a very tough question and a very tricky question. The privacy. If I am making something in my room, how it can be leaked out? Only I am going to leak it out. No one else is going to leak it out. That's a different market where the producers are earning from the privacy also. That's a total different ball game. If I'm making something in my closed room, how you will get to know what I'm making it? But I am only going to release it, right? So there is no word called privacy or only they are making it leak for the mouth publicity and they are getting the money for that. So we are going to take the movie, suppose Samundra ji has, just say for the example, Do Kamine. So our movie can't get privatized or something. It can't be leaked out. It can't be leaked out. You got my point? गुप्ता जी, बहुत सारे छोटे प्रोड्यूसर्स हैं जो पिक्चर बना चुके हैं, रिलीज़ नहीं कर पा रहे हैं. उसको कंटेंट अगर पसंद आ गया तो आप उनको अपने का ओरिजिनल मूवी कंसिडर करके टेक ओवर कर सकते हैं. सर, इसमें देयर आर टू थिंग्स इन दैट. पहले, बिकॉज आई एम फ्रॉम दिस इंडस्ट्री ओनली, आई स्टार्टेड माई करियर एज अ प्रोडक्शन गाय. So I know that there are so many movies which are incompleted, right? We are ready to make it complete first and we will take that as originals. Now the question for the smaller producers, like they are in lack of some fund or something, anything. If we like the concept, we are ready to release it on OTT. Okay, thank you. Thank you sir. That will be a great gift to the Telugu industry. आप हमें एक मौका दीजिए, हम आपको 100 मौका देंगे. सर, बस मैं यहाँ आप सबसे आशीर्वाद लेने आया हूँ. आई एम हियर टू गेट योर ऑल ऑफ योर ब्लेसिंग्स. एंड सर कहते हैं ना कि चुटकी भी बिना 2 फिंगर के नहीं बजती है. तो सर, इट्स ऑल अ टीम वर्क. आई एम हियर, यू जस्ट सपोर्ट अस, वी विल रॉक. मैजिक किड्स, 3 बांधारी. God's blessing is with us. The second magic is it's Swadeshi. It's purely Indian OTT app. Other apps, the Netflix, Amazon, G5, Jio, all that, they are not purely the Indian OTT. I can say it, but TBD is purely Indian OTT platform. Now, the most important thing, if you want to watch it in your language, mother language, Telugu, Tamil, you will get it
TBD Telugu, TBD Tamil, like there was a format of ETV. So you will get all in your home language, you will feel that you are watching your own content, nothing apart from it. Are you creating own content for this? We are creating originals also, and we are just taking from the market also, but the Indian content. Okay, all the best. What about subscription? At the end, if you want to know, I can just explain. You just guess what it should be. Don't know. Just a guess. Maybe 99. Okay. Other brother, other press media, anyone want to guess it? Yes, sir, please. 19 rupees, 19. 9 rupees, okay. 19. Any other guesses? Now it's free of cost. You are right. It's only. Sorry. Okay. It's only 10 rupees per month. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కూడా ఇలాగే చిన్నగా స్టార్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో తర్వాత పెంచేసింది. అలా ఏమన్నా మీరు ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా ముందు ముందు? I understand little bit, but I will understand. अभी 10 रुपये ना I said you, we are purely Indian. हम कछुए की चाल में बिलीव करते हैं. We believe in the tortoise, not in the rabbit. The thing is, 10 rupees is much enough for us. If you get me the calculations, by 10 rupees, in a year we will be a company of 5,000 crores in India. All the best, sir. Thank you. సముద్ర గారు సార్ మైక్ సార్ ప్రెజెంట్ అంటే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రెజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా మూవీస్ అంటే అమెజాన్ ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ ఉంది. అంటే పర్టికులర్గా ఈ యాప్కి వచ్చేసరికంటే ఏ టైప్ మూవీస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? లవ్వా ఆర్ థ్రిల్లర్ జోనర్ ఆర్ ఎనీ పీరియాడిక్ డ్రామాస్, ఏ టైప్ జోనర్స్ని ఎక్కువ ఒరిజినల్గా ఈ యాప్ నుంచి లాంచ్ చేయడం కానీ అంటే తీయడం కానీ మీ సిరీస్ వరకు ఏ మూవీస్ కంటెంట్ వైజ్ మీరు తీసుకుంటారు యాప్లో? అంటే ఒక్క కంటెంట్ అనే కాదండి, డిఫరెంట్ కంటెంట్లో మంచి కంటెంట్. ఒక్కొక్క స్క్రిప్ట్ లవ్లో ఉంటుంది, లవ్ సబ్జెక్ట్ అవ్వచ్చు, ఒకటి క్రైమ్ అవ్వచ్చు, ఒకటి హర్రర్ అవ్వచ్చు, ఇంకొకటి సైన్స్ ఫిక్షన్ అవ్వచ్చు, సో కొంత మైథలాజీ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ స్క్రిప్ట్స్, ఆల్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తానండి. I will elaborate it more. We are taking every kind of content apart from sex. Yes, sir. One liner, we are taking every kind of content apart from sex. No vulgarity, no cheapness on our app. It's a family OTT platform. That's the answer of your ma'am. It's different from Netflix and Amazon, right ma'am? Thank you. DS Ragar. Yes, sir. ఇప్పుడు ఓటీటీలో సినిమా పెట్టాలి అంటే ముందు సినిమా రిలీజ్ చేయండి, చేసిన తర్వాత పెట్టుకుంటామని ఒక రూల్ పాస్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ప్రొడ్యూసర్లు. సో సినిమా రిలీజ్ చేసుకోవడం పరిస్థితుల్లోనే కదా ఓటీటీకి వచ్చేది. ఏదో ఎంతో కొంత డబ్బులు వస్తాయి, నా సినిమా బయటికి వెళ్ళింది, ఆడియన్స్కి చూస్తున్నారని. సో ఇలాంటి రూల్స్ అని పెడుతున్నారా మీ ఓటీటీలో? అది మనం అది ఒకసారి డిస్కస్ చేయాలి కంపెనీతో. అది డ్యూరేషన్ అయితే కంపల్సరీ, ఇన్ని రోజులు అనేది పెట్టుకోవాలి కదా కంపల్సరీగా. లేదు మీరు సినిమా రిలీజ్ చేయము డైరెక్ట్గా ఇస్తానంటే అది వేరే కండిషన్లో మనం మాట్లాడుకోవచ్చు. రైట్ సముద్ర గారు మీరు కూడా వినండి. సినిమా రిలీజ్ చేయమంటే అది వేరే కండిషన్లో మాట్లాడుకోవచ్చు. లేదు సినిమా రిలీజ్ చేస్తామంటే రిలీజ్ చేసినాక డిపెండ్స్ అపాన్ స్టార్ కాస్ట్ సినిమాని బట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో 30 డేసా 50 డేసా అనేది మాట్లాడుకుని వీ కెన్ డిసైడ్. ఇంకా ఎక్స్టెండ్ సముద్ర గారు మాట్లాడు. I think you have asked the question how we are taking the movies, right? Yes. I will explain you. We are now buying all the old content also, and we are just buying the new content also. If some producer is going on the floor with the script, so we are finalizing that deal also. Okay. I think you want to ask anything more? No. ఒక మ్యాజిక్ అయితే చేయాలి. ఆ మ్యాజిక్ ఏం చేయబోతున్నారు? Manju, you have to just translate it, yeah.